నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ వైసీపీ అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం 5 మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి భక్తులకు అసౌకర్యం కలగకుండా మండప నిర్వాహకుల కమిటీ కృషికి భేష్ కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణం కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ పరబాక లక్ష్మీ ధ్వజం బాబుకు తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం పార్టీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చరిత్ర. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని తమ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి అక్కడి నుండి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మరో 4 కొత్త వైద్య కళాశాలను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు 5 మెడికల్ కళాశాలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే సంవత్సరం ఈ 5 వైద్య కళాశాలను అడ్మిషన్ స్థాయికి తెస్తామని, ఆ మరుసటి సంవత్సరం మిగిలిన 7 వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. కాగా వైద్య రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టి చరిత్ర సృష్టించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని చిత్తూరు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ఆడిటోరియం నుండి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపై సుబ్రహ్మణ్యం, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖరన్ తదితర అధికారులు, వైద్య విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. The Rajahmundry Medical College with the state-of-art facilities. We will be giving a glimpse of facilities available at the college. మీతో అంటే మీ స్టేట్ గురించి అన్ని చెప్పలేదు కానీ ఆరోగ్యశ్రీ ఇంటి మొదలుకొని ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష పథకం చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మీతో ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడానికి ఐశ్వర్య అనే పీజీ స్టూడెంట్ నాతో పాటు ఉంది. మీరు అనుమతిస్తే అన్నమాట. Good morning, sir. I am Dr. Aishwarya, postgraduate from the Department of Obstetrics and Gynecology from Sri Venkateshwara Medical College, sir. Sir, I am a native of Kerala and I got to see through all India quarter, sir. Thank you so much, sir, for giving me such a wonderful opportunity to interact with you, sir. First of all, the medical faculty of Andhra Pradesh is indebted to your father and you, sir, for the revolutionary changes you have brought about in the Andhra medical field, sir. ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఈరోజు 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పనులు ఏదైతే మనం మొదలు పెట్టామో ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న
ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్తో ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను మనం ఈ సంవత్సరం 5, రేపు సంవత్సరం మళ్ళీ ఇంకొక 5, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7. సో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ను వినాయక చవితి పండుగ సందర్భంగా తిరుపతిలో నగర ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు కొన్నేళ్ల నుంచి చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి కొనియాడారు. తిరుపతి నగరంలోని తూడో ఆఫీస్ కు సమీపంలో గల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించిన విగ్రహాలు వాడడం, అశ్లీల పాటలు, అశ్లీల దృశ్యాలు, టపాసులు పేల్చడం వంటి వాటిని నిషేధించాలని అన్నారు. వినాయక చవితి నిమజ్జనానికి విగ్రహాలు తరలి వెళ్లే మార్గంలో మద్యం షాపులను మూసివేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కమిటీ విజ్ఞప్తి చేయడంతో తప్పక పరిశీలించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, కొనగంటి భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, నవీన్ కుమార్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఏపీలో పరిపాలన అసవ్యస్తంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా వెంకటగిరి త్రిభువని కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి పార్టీ నేతలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబు బస్సు యాత్రకు వస్తున్న ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో గెలవడం సాధ్యమయ్యే పని కాదని భావించి భయపడి జైల్లో పెట్టారని వ్యాఖ్యానించారు. బాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని, జైలు నుంచి కడిగిన ముత్యంలా ఆయన వస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎటువంటి కేసులు బాబు మీద లేకపోయినా అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సహించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ తిరుపతి పార్లమెంట్ లో తెలుగు యువత అధ్యక్షులు అక్షంతల కృష్ణ యాదవ్ అనే మా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద 307 కాళాస్త్రి సబ్ జైల్లో వేస్తున్నారు. అదేవిధంగా ఆర్పి శ్రీనివాసులు తెలుగు యువత స్టేట్ సెక్రటరీ, ఆయన కూడా తిరుపతి సబ్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా శేషాద్రి నాయుడు, రామ్మోహన్ అనే ఇద్దరు కూడా తిరుపతి సబ్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా తిరుపతి టౌన్ అధ్యక్షులు సందీప్, శ్రీరామ్ బాబు, రాఘవులు, ఈ విధంగా తిరుపతి పార్లమెంట్ లోనే దగ్గర 28 మంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా మంది ఉన్నారు. 28 మంది తెలుగు యువత నాయకుల్ని ఈరోజు సబ్ జైల్లో కొంతమంది బెయిల్ కోసం తిరుగుతున్నారు. 307, 306B, 332, 470, 479, 150, 120A, 153 ఇన్ని కేసులు పెట్టారు. ఓన్లీ తిరుపతి పార్లమెంట్ లోనే రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి అంపినేని రవినాయుడు
మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా యువత మొదటి నుంచే తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నది. యువత ప్రోత్సహించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు స్వర్గీయ ఆయన పార్టీ 23లో పెట్టినప్పుడు కూడా యువతకి ఎక్కువ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము జాబ్ కావాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, నిరుద్యోగ వృత్తి కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిగించండి, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేయండి, డ్రగ్స్ ని గంజాయిని ఈ రాష్ట్రంలో ఉండకుండా అరికట్టండి అని చెప్పిన దానికి ఆయన యువతనందరినీ అరికడుతున్నాడు. జైల్లో వేసి రకరకాల సెక్షన్లు. ఇప్పటి వరకు మాకు 307 అంటే ఏం కేసు కూడా తెలియదు మాకు. అటువంటిది మా అందరి పైన 307 పెట్టారు. 307 అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల కేంద్రంలో బాబు గారికి తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం దీక్ష కార్యక్రమంలో చంద్రబాబుకి మద్దతుగా టీడీపీ ముఖ్య నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ బంగాల శ్రీనివాసరెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, టీడీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ప్రపంచంలో ఏ నాయకునికి జరగని అరుదైన సంఘటన మొన్న చంద్రబాబు నాయుడు గారికి జరగడం, బయటికి వచ్చి నిరసన తెలియజేయడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ మనకి మన ఏపీలోనే కాదు, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, వీళ్ళంతా మంచి ప్రముఖ నాయకులంతా ఇది తప్పు అని చెప్తా ఉన్నారంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి మనం ఇంకా ముందుకెళ్లి ప్రజల్ని ఇంకా చైతన్యం తీసుకొని వచ్చి తప్పకుండా మన నాయకుడిని బయటికి తెచ్చుకోవాలని, మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా మనము ఈ ప్రజల్లోనే ఉండాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన నాయకుడు బయటికి వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇంకా ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. తప్పకుండా మన నాయకుడిని విడుదల చేసుకుంటామని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఇంకా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి నుంచి సైనికులుగా పనిచేయాలని కూడా మీకు అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మండలంలోని ప్రతి ఒక్క లీడర్, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నందుకు మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి హెలెన్ ఆధ్వర్యంలో వరదయ్యపాలెం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హెలెన్ మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. కడిగిన ఆనిమత్యంలా తిరిగి బయటకి వచ్చి అఖండ మెజారిటీతో గెలిచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా వారికి మద్దతు తెలుపుతూ సిపిఐ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా రిలే దీక్షలో పాల్గొన్నారు. చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే శాసన అరణి శ్రీనివాసులు, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఎన్ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఇడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతి, డిసిసిబి చైర్పర్సన్ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. सत्यं वसिष्यामि अवदताम् अवदवक्तारं भवानुचानां वसिषम् अवपरस्ताद् दक्षिणात्ता अवश्चाः
వ్యవసాయ సలహా మండలి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కూడా జరిగింది. మరి ఇరిగేషన్లో ఇంకా తీసుకోవాల్సిన పనుల గురించి, ఇప్పుడు జరిగే పనుల ప్రోగ్రెస్ గురించి వివిధ అంశాల మీద అధికారులు చెప్పడం, మా ప్రజాప్రతినిధులు వారికి ఉన్న సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సత్వరమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తప్పకుండా ప్రధానంగా అంద్రినివా నీళ్లు కుప్పం నియోజకవర్గానికి ఇవ్వడానికి దాదాపు 100 చెరువులు నింపాల్సి ఉంటుంది. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ముఖ్యమంత్రి గారిని పిలుచుకొచ్చి వారి ద్వారా అక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో చాలా బాగా పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్లో కానీ, మీడియం ఇరిగేషన్లో కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్లు కానీ, లేదా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి తెచ్చారు. వాటి మీద కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పాలేరు రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా జరిగింది. వివిధ శాఖలు, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, మరి వెటనరీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా జిల్లా అధికారులు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు ఇచ్చేదే కాకుండా రైతులు వారికి ఉన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా జిల్లా యంత్రాంగం పరిష్కరించే విధంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఆరోగ్య సురక్ష పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, నెల లోపల ఇదంతా కూడా సర్వే జరిగి అన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని. అదేవిధంగా ఎవరైతే చంద్రబాబుకు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి పిలుపు మేరకు జమ్మలమడుగు పాత బస్టాండ్లో రిలే దీక్షలను చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణ రెడ్డి, శివనాథ్ రెడ్డి రిలే దీక్షలను ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల్ వేశారు. దీక్షలో ముదునూరు మండల నాయకులు శివరామరెడ్డి, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బాబురెడ్డి, దేవగుడి కుటుంబ అభిమానులు, ముద్నూరు మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా జగనన్న సురక్ష పెట్టాడు. వేల అప్లికేషన్లు వచ్చాయంటున్నాడు. మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు జరిగితే ఈ సురక్ష కార్యక్రమంలో మళ్ళీ అప్లికేషన్లు ఎట్లా వచ్చాయో అర్థం కావడంలే. ఇప్పుడు నిన్న మొన్న జగనన్న ఆరోగ్య సురక్ష అంట. మన ఇంటింటికి డాక్టర్ వచ్చాడంట, ఏమో మీకు జ్వరం వచ్చిందే, ఏమో మీకు బీపీ ఉందే అని చెప్పి అడిగిపోతాడంట. ఈ కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది. అన్ని కార్యక్రమాలు ఫెయిల్ అయిపోయి ఆఖరిన ఇంకా చంద్రబాబును, లోకేష్ను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే తప్ప మనం రేపు మళ్ళీ అధికారంలోకి రాలేమని పరిస్థితులు వచ్చాడు. కానీ ఇది భూభ్రాంగ్ అయింది. మొత్తం
ప్రజలంతా తిరగబడే పరిస్థితి వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా అనేక దేశాల్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ మనం ఇచ్చినామంటున్నారు. మీరు ఆ ప్యాకేజీలు ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్లో. ఈరోజు గొప్పలు చెప్పేటువంటి మనుషులు మాకు వ్యక్తిత్వం ఉంది, మాట తప్ప మడవ తప్పమంటే నీ తల్లి విజయలక్ష్మి గారిని మాట్లాడిన మాటలు అసెంబ్లీలో గుర్తులేవా? ఇదే ధర్మాన ప్రసాదరావు గారు శిక్ష వేసి లోపల వేసి జగన్మోహన్ రెడ్డి ఉరి తీయాలన్నాడు. ఇదే బొత్స సత్యనారాయణ గారు విజయమ్మ గారి గురించి ఎంత నీచంగా కావాలనో ఆ నీచంగా మాట్లాడినారు. అటువంటి వాళ్ళను పెట్టుకొని నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్థానాలు ఇచ్చి ఈ రోజు వచ్చే యొక్క పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ఏమి జరిగినా కానీ కూడా మనమందరం కూడా మంచి కాలాలు రాబోతా ఉన్నాయి. మనమందరం కూడా ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలే కాకుండా ఓటర్ వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా ఇంటింటికి ఈ యొక్క భరోసా కార్యక్రమాన్ని కానీ ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్తామో, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాదాపుగా 10-15 రోజులు అయింది. నా భార్య ఒక రోజు, నేను దిన్నం ఇద్దరు సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే రాత్రి 10 గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను. నేను కూడా కొద్దిగా అనుకుంటున్నాను, అదే మీరల్లా చెప్పినట్టు బయట అనుకున్నట్టు ప్రతి ఇంట్లో ఎస్సీ కాలనీకి పోతే వాళ్ళు చెప్పే బాధ ఆవేదన ఎవరికి అర్థం కాదు. సార్ మీరెల్లా అనుకుంటున్నారు గతంలో చేసిన మాట తప్ప మేము ఇప్పుడు చేయలేము. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు 200 యూనిట్లు ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా దాటితే ఎక్కువైతే కూడా ఎప్పుడు వైర్లు పెరికే వాళ్ళు కాదు. ఇలా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి లేకపోతే ఎవరికో చెప్తే ఊరుకోండి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాడు ఎన్ని చెప్పినా కట్ చేసిపోతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నందికొట్కూరులో సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందికొట్కూరు ఇన్ఛార్జి గౌరవ్ వెంకటరెడ్డి, పార్టీ పరిశీలకుడు దేవుళ్ల మురళి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమాస్తులు నిరసనగా నందికొట్కూరు నియోజకవర్గ సమూహంలో అబ్దుల్ మురళి గారి ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలంలో వచ్చిన మా నాయకులకు, ఇంకా నందికొట్కూరులో ఉన్న అందరూ కూడా ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన ఈ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి విషయంలోనూ ఎలాంటిది కూడా లేదు. కేవలం ఎలా విధంగా కక్ష సాధింపు ధోరణితో పనిచేస్తా ఉంది. కేవలం ఈరోజు రాష్ట్రంలో 4.5 సంవత్సరాల పరిపాలన మీద ఓదికులు ఓదాపు పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రతి చోట వివరించుకుంటూ చెప్పడం అవుతుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టుల వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నందికొట్కూరు నుంచి మొదలుపెట్టి దాదాపు శ్రీకాకుళం జిల్లా వరకు 11 రోజుల పాటు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచు కూడా పని జరగలేదు అని చెప్పేసి కూడా వివరించుకుంటూ పోవడం వల్ల రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏకతత్వ రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయాన్ని చెప్పారనేది అందరికీ కూడా ఇంటర్వ్యూ ద్వారా తెలిసి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు కూడా అక్రమ ప్రచారాన్ని ఉద్దేశంతో తక్కువ ఆలోచనతో తక్కువ నిర్ణయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వాస్తవంగా ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాం. యువతకు కానీ, మధ్యవర్గ దేశాలు కానీ, రైతులకు కానీ, గిట్టుబాటు ధరలు కానీ ఎలా అయితే లేవు. కేవలం వాళ్ళు దోచుకోవడం తప్ప ఏమీ లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వము ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక కంపెనీ లాగా వ్యాపారం చేస్తున్నారు. లిక్కర్ వ్యాపారము ప్రభుత్వం చేస్తా ఉంది, మైనింగ్ వ్యాపారం ప్రభుత్వమే చేస్తా ఉంది, ల్యాండ్ ఇసుక మాఫియా కూడా ప్రభుత్వమే చేస్తా ఉంది, గ్రావెల్ అమ్ముకోవాలి కూడా ప్రభుత్వమే చేస్తుంది. అంటే కేవలం ఈరోజు వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంచనా వరకు మంత్రివర్గం ఎమ్మెల్యేలు విధంగా చేస్తున్నారు. అంతే అనుకుంటే కాకుండా ప్రభుత్వ భూములు అనుకోండి, ప్రకృతి భూములు అనుకోండి, మసూతి భూములు అనుకోండి, ఎలాంటివైనా అన్నాకాంతంగా అప్లై చేసుకుంటూ దాన్ని లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ చేసుకుంటూ బెదిరించుకుంటూ బయటించుకుంటూ అమ్ముకుంటూ పోతున్నారు. సో ప్రభుత్వం వల్ల కేవలం వాళ్ళు దాచుకోవడానికి జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి లేదనే ఉద్దేశంతో ఎదుటి లోకేష్ బాబు గారు, ఎదుటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం తిరిగి ప్రచారం చేసిన సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు దోచుకోలేదని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కాదు. కేవలం ఒక చదువుకున్న విద్యార్థులకు శిక్షణా తరగతులు ఇప్పించడానికి విషయంలో కొంత కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళ పర్సెంటేజ్ 90%, రాష్ట్ర మాట 10% ఉంటుంది. కానీ దాన్ని కూడా ఈ విధంగా
దీపించడం అనేది చాలా అన్యాయము. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా బోలేసుకోలేదు. ఎందుకోసం అంటే మనం ఖచ్చితంగా తప్పు చేయలేదు కాబట్టి నిరాధారణ కేసును క్లాస్ చేసుకుని బయటికి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన బయటకు వచ్చే వరకు మనం ముందు కూడా కొద్దిగా శ్రమానికకుండా కూడా ప్రస్తుతం సాయంత్రం దాకా మనం అందరూ కూడా వచ్చిన వరకు దీక్షలో పాల్గొని ఖచ్చితంగా ఉండే విధంగా. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని సచిలుడుగా ఆయన బయటికి రావాలని కోరుతూ కడప జిల్లా జామల్మడుగు గూడు మస్తాన్వల్లి దర్గాలో మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూల షేరా సమర్పించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ పట్టుకోండి. सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम आले उसमें सदक़े में पंजदन पाक के सदक़े में और गौसे पाक के सदक़े में ख्वाजा गरीब नवाज के सदक़े में आए हुए गुण मस्तानवली साहब के यहाँ दरबार में आए हैं। या मेरे मल्ला या मेरे मौला रहम कर हमारे लीडर चंद्रबाबू नायडू साहब को बेहिदा रियाजत कर को उनके ऊपर क्या आंधे कैसा नहीं सबका एक खुला हुआ बोथी की तरह बाहर है सबका। देखो या अल्लाह या परवरदिगार या रब्बुल आलमीन या रहीम रहम कर या गुड़ मस्तानवली बाबा तुम्हारे कदमों के पास आज आए हैं हम चंद्रबाबू नायडू के रियासत के लिए उनका जमानत हो जाने के लिए आए हैं। या गौसे आजम दस्ते के सदक़े से उनके तुफैलन तुम्हें दुआ करो उन्हें जल्दी से बाहर आना बोल के या गुड़ मस्तानवली बाबा हमारी आरजू। తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిలుకూరు మండలం రెట్టపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వంకా నరేష్ అనే వ్యక్తి మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు మద్యం తాగి గూడూరు నుండి రాంగ్ రూట్ లో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐబి గోపాల్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని అన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. 5 మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. భక్తులకు అసౌకర్యం కలగకుండా మండప నిర్వాహకుల కమిటీ కృషికి భేష్ కొనియాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణం. కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ పరపాక లక్ష్మీ ప్రజలు. బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం పార్టీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే గౌరవ్ చెడతారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహిత.